ఈ నెల 17 వరకు అంటే మొత్తం 13 రోజుల పాటు భారీగా టికెట్ ధరల్ని పెంచుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఉత్తర్వులు జారీ చేసేశారు. దీని మీద కూడా కొంతమంది హైకోర్టులో పిలువేశారు. కానీ హైకోర్టు ఎలా స్పందించిందంటే మీకు టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తే సినిమాకు వెళ్ళకండి అని చెప్పి. కానీ నిజంగా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, అందరూ అంత ఎఫర్ట్ చేయలేరు. కానీ చాలా చోట్ల 1200, 1500 ఆ రేంజ్లో టికెట్ ధరలు ఉన్నాయి సార్. అంటే ఎఫర్ట్ చేయకపోతే 15 రోజుల తర్వాత ఎఫర్ట్ చేయొచ్చు కదా, 10 రోజుల తర్వాత ఎఫర్ట్ చేయొచ్చు. క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఇప్పుడు చూద్దాం. క్యూరియాసిటీ ఎసెన్షియల్ కాదు. వాట్ ఈస్ క్యూరియాసిటీ వేరు. ఫస్ట్ సినిమా ఎసెన్షియల్ కాదు, నెంబర్ 1. 2 యాక్సెస్ అనేది డినయల్ కాదు. ఇవాళ ఇవాళ 13 రోజుల తర్వాత చూస్తే ఎవరు అభ్యంతరం చెప్తారు? తర్వాత నువ్వు ఈవెన్ మన నెట్ఫ్లిక్స్లో కూడా వస్తుంది. ఒక 15 నెల రోజులు, బహుశా ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కానీ కొన్ని రోజులు అయితే నెట్ఫ్లిక్స్లో కూడా వచ్చేస్తాయి కదా. నిన్నటిదాకా లక్కీ భాస్కర్ థియేటర్లో వచ్చింది, ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వచ్చేసింది కదా. ఇక నాకెట్లా తెలుసు అంటే లక్కీ భాస్కర్ నేను మాట్లాడితే 3 లక్షల పైన చూశాను. తర్వాత నెట్ఫ్లిక్స్లో స్టార్ట్ అయినాక మళ్ళీ అది ఇంకా ఎక్కువ, మళ్ళీ 5 lakhs ఏమో దాటిపోయింది. ఇప్పటికి 5 లక్షల పైన చూశాను. దాని లైఫ్ లెసన్స్ ఏంటి అని మాట్లాడితే ఇదేంటి సడన్గా మళ్ళీ కంప్లీట్గా డౌన్ అయింది, మళ్ళీ పెరుగుతుంది ఏంటి అని అడిగితే చెప్పారు నెట్ఫ్లిక్స్లో మళ్ళీ స్టార్ట్ అయింది అని. ఈ మధ్య స్టార్ట్ అయినట్టుంది 1 week క్రితమే. సో అందువల్ల ఇప్పుడు మళ్ళీ శాటిలైట్ టీవీలో వస్తుంది, నెట్ఫ్లిక్స్లో వస్తుంది. అందువల్ల టోటల్గా నోబడీ డినైయింగ్ ఇట్. మీకు యాక్సెస్ డినైల్ కాదు. అందువల్లనే కోర్టు అన్నది మీకు నచ్చకపోతే చూడకండి అని. అందువల్ల మనకు డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ DPCO ఉంటుంది. అన్ని రకాల మందులు లేదు, మీకు ఎసెన్షియల్ డ్రగ్స్ పైనే, మీకు ప్రాణరక్షక ఔషధాల ధరలపైనే నియంత్రణ ఉంటుంది. ఇప్పుడు దిస్ ఈజ్ అ మార్కెట్. మనకు అర్థం కావాల్సింది అంటే ఇట్ ఇస్ అ మార్కెట్. అసలు ఇంకో చర్చ కూడా ఉంది, హూ ఈజ్ గవర్నమెంట్ టు రెగ్యులేట్ ఫిలిం టికెట్ ప్రైసెస్. ఇప్పుడు మీకు బయట ఇడ్లీ ధర ఎంత ఉండాలి, లేదు ఒక వస్తువు ధర ఉండాలి, ఒక సోఫా ధర ఎంత ఉండాలి, ఒక చైర్ ధర ఎంత ఉండాలి, గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందా? మీరు ఇన్ని ఫర్నిచర్ షాపులు ఉన్నాయి, ప్రతి ఫర్నిచర్ షాప్లో ఉండే చైర్లు, టేబుళ్ళు, సోఫాలు, బీరువలు, మంచాలు, వీటి ధర ఎవరు నిర్ణయించుకుంటున్నారు? ప్రొడ్యూసర్ నిర్ణయించుకుంటున్నాడు. కానీ రిమోట్ డిసైడ్ చేస్తున్నాడు, నచ్చితే కొంటాడు, నచ్చకపోతే కొనడు. ఇవాళ ఇన్ని హోటళ్ళు ఉన్నాయి. ఇవాళ హోటల్లో మాకు ఆశ్చర్యం వేస్తుంది. పాలక్ పన్నీర్ తెప్పిస్తే 200 రూపాయలు ఉంటుంది. పాలకూర ఎంత రేటు ఉంటుంది? మీకు టమాటా కర్రీ 200 రూపాయలు. టమాటా ఎంత రేటు ఉంటుంది? మరి మీకు ఆశ్చర్యం వేస్తుంది. మా ఆవకాయ పచ్చడి అన్నం 150 రూపాయలు ఉంటుంది, అవునా కదా? ఆవకాయ పచ్చడి అన్నం అంటే ఆవకాయ పచ్చడి కలిపితే ఎంత అవుతుందండి? రైస్లో 20 రూపాయలు అవుతుంది. దానికి 150 రూపాయలు ఎందుకు? మరి దాన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు? ఏమయ్యా ఆవకాయ పచ్చడికి ఇంత రేటా అని ఎవరు రెగ్యులేట్ చేస్తలేరు. గోంగూర రైస్ 170 రూపాయలు. సో మీకు మినిమం తక్కువ ఉండదు, మామూలుగా ఉండేవి రేట్లు కదా. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మనకు ఈ ఆవకాయ పచ్చడి అన్నం, పెరుగన్నం 150 రూపాయలు ఏంటి? అన్ని హోటళ్ళు ఉంటుందని అంటలేను. అదే సమయంలో పెరుగన్నానికి 20 రూపాయలు కూడా దొరుకుతుంది. సో అందువల్ల హూ ఈజ్ రెగ్యులేట్? నోబడీ ఈజ్ రెగ్యులేటింగ్. అని ఇష్టపడి తినలేకపోతే లేదు, కానీ బేసిక్ డినైల్ కాదు అది. అందువల్ల ప్రభుత్వాలు, కోర్టులు ఎప్పుడు రియాక్ట్ అవుతాయంటే ప్రజల ప్రాథమిక హక్కులకు నష్టం జరిగినప్పుడు రియాక్ట్ అవుతాయి. ఫండమెంటల్ రైట్ వయలేషన్ కాదు కదా. నీకు సినిమా ఈజ్ నాట్ అ ఫండమెంటల్ రైట్. అందులో సినిమా యాక్సెస్ కూడా టోటల్గా డినై కావడం లేదు. ఇట్ ఈస్ ఎ మార్కెట్, దెర్ ఇస్ అ ప్రొడ్యూసర్, దెర్ ఇస్ అ కన్స్యూమర్. మార్కెట్ సిస్టమ్ ఏమవుతుందంటే, నేనేం డిఫెండ్ చేయడం లేదు ఆ ధరల్ని, నా అభిప్రాయం అది కూడా చెప్తాను. కానీ మార్కెట్, ఫ్రీ మార్కెట్ ఎలా ఆపరేట్ అవుతుంది అంటే ఇట్స్ ఎ ప్రొడ్యూసర్, కన్స్యూమర్. సో కాంపిటీషన్ బట్టి డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ ఏదైనా ఎవరైనా మానోపలిస్టిక్ ప్రాక్టీస్ చేస్తే అది చట్టం చూసుకుంటుంది. ఈవెన్ అమెరికా లాంటిది హైలీ క్యాపిటలిస్ట్ కంట్రీస్లో కూడా ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజన్ మానోపలి చేస్తుందని గూగుల్ పైన కూడా పడ్డారు కదా. అంటే మానోపలి అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటారు. ఆ మానోపలిస్టిక్ ట్రెండ్స్ను, రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ను క్వశ్చన్ చేస్తారు తప్ప మిగతా ఇట్ ఇస్ ఎ ఫ్రీ మార్కెట్, ఇస్ ఎ ప్రొడ్యూసర్, కన్స్యూమర్. టీ ధర ఎవరు నిర్ణయించాలి? మీరు 5 రూపాయల టీ దొరుకుతుంది, 30 రూపాయల టీ దొరుకుతుంది, 200 రూపాయలకు 300 రూపాయలు కూడా టీ ఉంటుంది. మరి ఇప్పుడు మీరు టీ అనే దాన్ని హూ హ్యాస్ టు డిసైడ్? టీ రేట్ ఎంత ఉండాలని ప్రభుత్వం నోటిఫై చేస్తారు. టీ ధరలు, ఇంకో టీ ధరలు ఇంత, కాఫీ ధరలు, బ్రూ కాఫీ ఇంత, బూస్ట్ ధరలు ఇంత అని. ఇట్ ఇస్ ఫ్రీ మార్కెట్. నేను 100 ఉదాహరణలు చెప్పచ్చు. మనం స్వేచ్ఛా మార్కెట్, డిమాండ్ అండ్ సప్లై,
మార్కెట్ ట్రెండ్స్ డిసైడ్ చేస్తాయి. సినిమా వరకు వచ్చే వరకే ఈ చర్చ నడుస్తుంది. టికెట్ల ధరలు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలి, ఆ అనుమతి ఇవ్వడానికి ముఖ్యమంత్రులు కలవాలి, ఇచ్చిన తర్వాత ధన్యవాదాలు చెప్పాలి. ఆ సినిమా టికెట్ ధరలు పెంచుకొని ఇవ్వకపోతే రాజకీయ వివాదం అవుతుంది. నాకు నిజంగా కూడా అర్థం కాదు. యూ లీవ్ ఇట్ టు ద ఫ్రీ మార్కెట్. లేదు, ఇది రైట్ టు ఎంటర్టైన్మెంట్ కూడా చాలా కీలకం. అందువల్ల మీరు ఒక స్టాండర్డ్ ప్రైస్ ప్రొడక్షన్తో సంబంధం లేదు. మీరు భారీగా ఖర్చు పెడితే ప్రజలు ఎందుకు బాధపడాలి? మీరు ఖర్చు అని ఒక స్టాండర్డ్ తీసుకోవడం. అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి మల్టీప్లెక్స్ అయితే ఒక రేటు, మీకు సింగిల్ స్క్రీన్ అయితే ఒక రేటు, డబుల్ స్క్రీన్ అయితే ఒక రేటు, ఆ రేట్ అని ఉండాలి. ఇండిపెండెంట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు ద సినిమా. ఇప్పుడు ఏమవుతుంది, అటు ఫ్రీ మార్కెట్ కాదు, ఇటు రెగ్యులేటరీ మార్కెట్ కాదు. సో ఉంటే ఫ్రీ మార్కెట్ ఉండాలి, లీవ్ ఇట్ టు ద ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్, వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాదనుకుంటే ఇఫ్ ద గవర్నమెంట్స్ థింక్ వినోదం అనేది ప్రజలకు ఇంపార్టెంట్ కనుక, మీరు అన్నట్లు క్యూరియాసిటీ ఫ్యాన్స్ ఉంటారు కనుక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బట్టి నువ్వు ప్రైస్ డిసైడ్ చేయి. ఎస్, ఇక నాకు కానీ ఇప్పుడు నేను 1000 కోట్లు పెట్టాను, ఓకే. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు పుష్ప 2 నేను 500 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశాను. ఎవరు ప్రూఫ్ ఏంటి 500 కోట్లు ఖర్చు పెట్టామని? అఫ్కోర్స్ పెట్టారు, పెట్టలేదని అంటలేను. 300 crores అల్లు అర్జునే తీసుకున్నారు. అదే నేను అనే పాయింట్ ఏంటంటే, ఈజ్ గవర్నమెంట్ వెరిఫైయింగ్ అకౌంట్స్. ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూసర్ వచ్చి ఏం చెప్తున్నాను, నేను 500 కోట్లు ఖర్చు పెట్టాను, 300 కోట్లు ఖర్చు పెట్టాను, బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్, నాకు ఇవ్వండి పర్మిషన్ అంటున్నారు. కాగా ఏమన్నా కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ చూస్తున్నాడా? నాకు చెప్పు, షో మీ వాట్ ఈస్ ద వ్యవస్థ. ఒక సినిమా ప్రొడ్యూసర్ నేను ఇంత ఖర్చు పెట్టాను, నాకు ఎక్కువ టికెట్ ధర కావాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం ఏ ప్రాతిపదిక మీద నేను తీసుకుంటా నాకు చెప్పండి. ఏ ప్రాతిపదిక లేదు, జస్ట్ పొలిటికల్ డిసిషన్. మరి ఏ ప్రాతిపదిక చేస్తున్నారు? నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టా, పోనీ ఆ ప్రాతిపదిక పక్క పెట్టి ఏదైనా ఫార్ములా ఉందా? 100 కోట్లు ఖర్చు పెడితే దాని రేటు ఇంత ఉండాలి, 200 కోట్లు ఖర్చు పెడితే ఇంత ఉండాలి, 300 కోట్లు ఖర్చు పెడితే ఇంత ఉండాలి అనే లెక్క ఉందా? ఇప్పుడు సినిమా థియేటర్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి అన్నా రేటు ఉండాలి, అవునా కదా? ఇప్పుడు మీరు పార్క్ ఎత్తులో మా హోటల్ మ్యారియట్లో పోతే ఒక ఇడ్లీ 500 రూపాయలు ఉంటుంది, పక్కన రోడ్డు మీద బండి దగ్గర పోతే 10 రూపాయలు ఉంటుంది. సో ఏంటి తేడా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేడా, అంబియన్స్ తేడా, రకరకాల తేడాలు ఉంటాయి. నీకు స్టేటస్ తేడా ఏదైనా కావచ్చు. కానీ ఇప్పుడు నాకు సినిమా నేను 100 కోట్లు ఖర్చు పెట్టానని ఒక ప్రొడ్యూసర్ క్లెయిమ్ చేసుకొని టికెట్ ధర పెంచడానికి మీకున్న హేతుబద్ధత ఏంటి? ఆ థియేటర్లో ఉన్న ఫెసిలిటీస్ని బట్టి మీరు ప్రైస్ డిసైడ్ చేస్తున్నారా? పోనీ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఆధారంగా డిసైడ్ చేస్తున్నారా? పెట్టుబడి పెట్టిన దానికని మీరు అకౌంట్ బుక్స్ అన్ని ఏ ప్రభుత్వంలో ఏ వ్యవస్థ పరిశీలిస్తుంది? ప్యూర్లీ ఆర్బిటరీ కదా. అసలు కోర్టులు కూడా ఎలా అనుమతిస్తున్నాయి? ఎనీ డిసిషన్ విచ్ ఈజ్ ఆర్బిటరీ ఈజ్ ఇల్లీగల్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోనే ఆర్బిటరీ అని, అంటే నా ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటా అంటే ఆర్బిటరీ కదా. కానీ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందువల్ల దీనికి ఒక హేతుబద్ధత లేదు. లీవ్ ఇట్ టు ద మార్కెట్ ఆర్ రెగ్యులేట్ యాజ్ పర్ ప్రాపర్ ప్రొసీజర్. అటు మార్కెట్కు వదిలేస్తే లేరు, ఇటు ఒక పద్ధతి ప్రకారం దాంతో ఇష్టం వచ్చినట్టుగా ధరలు 700, 800, 1000, 1200. ఐ థింక్ మార్కెట్ విల్ రెగ్యులేట్ ఇట్. దాన్ని ఒక దశకు వచ్చే వరకు మార్కెట్ రెగ్యులేట్ చేస్తుంది. ఎందుకంటే ప్రజల్లో కూడా చిరాకు వస్తుంది. ఏంటిది, ఇప్పుడు ఒక అభిమానంతో సినిమా చూస్తామంటే 1200 రూపాయలు, 1000 రూపాయలు, 700 రూపాయలు టికెట్ అంటే మామూలు టికెట్ ధర కాదు కదా. ఇది ఇంత ధర పెట్టాలా? ఎందుకు ధర పెట్టాలి? మీరు ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సో నన్ను చీమా నన్ను ఎందుకు కుట్టినావు అంటే నా పుట్టలో ఏలు పెడితే కుట్టనా మరి అన్నట్టు ఉంటుంది. మీరు ప్రొడ్యూసర్ని అడిగారు అనుకోండి, ఇంత ఎందుకు ఖర్చు పెడుతున్నావు అంటే ఏం చేయాలి సార్, హీరో 100 కోట్లు తీసుకుంటున్నాడు అంటాడు. హీరోని ఎందుకు అడిగామనుకో, నువ్వు 100 కోట్లు ఎందుకు తీసుకుంటున్నావు అని. మరి నన్ను చూసే కదా చూసేది, సినిమా ప్రొడ్యూసర్ని చూస్తానరా, డైరెక్టర్ని చూస్తానరా? నన్ను చూసినప్పుడు నేను తీసుకుంటా. మా ప్రొడ్యూసర్ ఆ సినిమా దగ్గరికి అయితే ఎవడన్నా వస్తాడా? నేనే కదా, నన్ను కదా, బ్రాండ్ నేను కదా అని సినిమా హీరో అంటాడు. ఇప్పుడు సినిమా హీరోలు ఎంత తీసుకోవాలనే దానిపైన ఎక్కడ రెగ్యులేషన్ ఉందా? ఎక్కడ రెగ్యులేషన్ లేదు. సో మీకు సినిమా సెట్టింగ్లు ఎక్కడ పెట్టాలి? ఇట్స్ ఆల్ ఏ ఫిలిం యూనిట్ డిసిషన్. సో నీకు అంత పెద్ద ఎత్తున బడ్జెట్ పెరిగినాక ఆటోమేటిక్గా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI రాదు. ఎందుకంటే సినిమా మొదటి వారంలోనే కలెక్షన్ రావాలి. ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ పుష్ప 2 660 crores థియేటర్కల్ రైట్స్కి వెళ్ళిపోయింది. 660 కోట్లు సినిమా థియేటర్ల వ్యవస్థ చెల్లించి కొనేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి 660 కోట్లు రాకపోతే వీళ్ళంతా తడిగుడ్డేసుకోవాలి.
సో వెనకటి కాలం అనేవాళ్ళు కృష్ణ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతే కృష్ణ తన రెమ్యునరేషన్ కూడా తీసుకునేవాడు కాదు అని ఇప్పటికి కూడా కృష్ణ గురించి చెప్పుకుంటుంటారు అందరూ. సో సినిమా ఇండస్ట్రీలో పాపులర్గా కృష్ణ గురించి ప్రత్యేక పోనీ పాపం ఆ ప్రొడ్యూసర్ డబ్బులు రాలే, ఏదైనా ఒక సినిమా ఫెయిల్ అయితే నెక్స్ట్ సినిమా ఫ్రీగా కూడా చేసేవాడిని. ఏ పాపం ప్రొడ్యూసర్ డబ్బులు రాలే, డిస్ట్రిబ్యూటర్ డబ్బులు రాలేదు. ఇప్పుడు ఆ వ్యవస్థ ఉందా? అందువల్ల ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రేంజ్ మార్కెట్ అయిపోయింది. అటు ప్రభుత్వము రెగ్యులేషన్ సరిగా ఉండదు, మార్కెట్ రెగ్యులేట్ చేయదు, విపరీతంగా సినిమా ప్రేక్షకులపైన భారం. పోనీ సినిమా ప్రేక్షకులన్నా రెగ్యులేట్ చేయాలి. నీవు ఇష్టవంతుడు ధరలు పెంచు, నేను ఎందుకు చూడాలి? నీ పట్ల నాకున్న అభిమానాన్ని నువ్వు సొమ్ము చేసుకొని నన్నే దోచుకుంటుంటే నేను ఎందుకు చూడాలి? నేను చూడ 15 రోజుల దాకా అని కనుక ప్రేక్షకులు నిర్ణయిస్తూ ఉంటుందా ఇక్కడ సినిమా ఉంటుంది? అందుకే హైకోర్టు అడిగింది, నువ్వు చూడకపోతే అయిపోదా కదా అని. సో అందువల్ల ఈ ప్రైసింగ్ ఇష్యూస్లో ఇట్స్ అ వెరీ వెరీ కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ ఇష్యూస్ కదా.